చిత్తూరు పట్టణంలో మహానటుడు నాగయ్య పేరు మీద ఉన్న కళాక్షేత్రంలో జరుగుతూ ఉన్న వాల్మీకి మహర్షి రచించిన వశిష్ఠుడు రామునికి ప్రబోధించిన యోగ వాసిష్టం మీద జరుగుతూ ఉన్న 3 రోజుల ప్రవచనంలో 3వ రోజు ప్రవచనానికి చివరి రోజు ప్రవచనానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. రాజసింహాసనం మిది తేజరిల్లు అమ్మ, రాజసింహాసనం మిది తేజరిల్లు, ఎదురుగా ప్రజావేదిక కుదురుకొనియే. రాజసింహాసనం మిది తేజరిల్లు, ఎదురుగా ప్రజావేదిక కుదురుకొనియే. అమ్మ లేకున్న వైభవం మెల్ల వృధయే, అమ్మ లేకున్న వైభవం మెల్ల వృధయే, గుండెలో నుండి నడిపించుచుండుమమ్మా, నా గుండెలో నుండి నడిపించుచుండుమమ్మా. నిన్న యోగ వాసిష్టంలో మనం చాలా కీలకమైన సన్నివేశంలో ప్రసంగం ఆపేశాం. వర్తమానమనాయాసం భజద్బాహ్యధియా క్షణం. ఏ రకంగా ఉంటే ఏ మనిషి అయినా ఆందోళన లేకుండా సుఖంగా జీవితం గడుపుతాడో ఆ విషయాన్ని చెబుతున్నాడు వశిష్ఠుడు రామచంద్రుడికి. వింటున్న రామచంద్రుని వయస్సు 13-14 ఏళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంతకంటే పై వయస్సు వాళ్ళే సుమారుగా. యువతరం ప్రధానంగా ఈ ప్రవచనాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకు మనం ఆందోళనకి లోనవుతున్నామో కారణం చెబుతున్నాడు. ఎలా ఉంటే లోనవ్వకుండా ఉంటామో చెబుతున్నాడు. 7000 ఏళ్ల క్రితం చెప్పినటువంటి గ్రంథంలో ఇవాల్టి ఆందోళనలకి పరిష్కారాలు ఉండడం చాలా ఆశ్చర్యకరమైన విషయం, మనకు ఆనందదాయకమైన విషయం. మనకు కావలసింది పరిష్కారమే కదా. వర్తమానమనాయాసం భజద్బాహ్యధియా క్షణం, భూతం భవిష్యదభజతు యాతి చిత్తం అచిత్తతాం, యాతి చిత్తం అచిత్తతాం. మీకు ఎప్పుడైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు గమనించండి, అది వర్తమానానికి సంబంధించిన ఆలోచన అయి ఉండదు. 90% మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే గతాన్ని గురించి, ఎప్పుడో అయిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఇది ఎలా జరగకుండా ఉంటే బాగుండేది, నేను ఈ కోర్సులో చేరకుండా ఉంటే బాగుండేది, నాకు మొన్న సెమిస్టర్లో ఇంకా ఎక్కువ మార్కులు వచ్చి ఉంటే బాగుండేది, నేను ఇష్టపడిన అమ్మాయి నన్ను ప్రేమించి ఉంటే బాగుండేది. ఇలాగే ఉంటాయి ఏవో. ఇక్కడ ఆ ఇష్టపడిన అమ్మాయి ప్రేమించి ఉంటే తర్వాత ఓ ఏడాది పెళ్ళయి ఒక ఏడాది అయిన తర్వాత ప్రేమించకుండా ఉంటే బాగుండేది అంటాడు వీడే. ఖచ్చితంగా అనుభవం మీద కానీ ఏది తెలిసిలేదు కదా, మనం చెప్తే వింటాడా, అప్పుడు తెలుస్తుంది ఖచ్చితంగా ఇది. అందుకే యోగ వాసిష్టకర్త వశిష్ఠుడు ఏం చెబుతున్నాడంటే, ఎందుకయ్యా గతం గురించి ఆలోచిస్తావు, గతాన్ని నువ్వేమన్నా మార్చగలవా? జరిగినదే తలచనదే జరిగినదా దైవం ఎందులకు. పాత సినిమా పాట ఎంత గొప్పదో. తలచనదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితవా శాంతి లేదు నీకు. ఈ మాటలు సినిమా పాటలు, ఆటలు, మాటలు అన్నీ రామాయణం, భాగవతం, భారతం, యోగ వాసిష్టం, శంకరాచార్య సాహిత్యం వాటి నుంచి వచ్చినవే మొత్తం అన్నీ కూడా. అదే ఇక్కడ చెబుతున్నాడు. వర్తమానమనాయాసం భజద్బాహ్యధియా క్షణం. మనకు ఆలోచన ఎప్పుడు 2 రకాలుగా వస్తుంది సాధారణంగా. ఒకటి గతం, అయిపోయిన దాని గురించి ఆలోచించడం. 2 భవిష్యత్తు గురించిన ఊహ. ఈ చదువు అయిపోయాక ఏమవుతుందో, ఉద్యోగం వస్తుందో రాదో, అప్పటికి ఉద్యోగాలు ఎలా ఉంటాయో. ఇప్పటికే బీటెక్ పాస్ అయిన వాళ్ళు రోజుకి ఏడాదికి 1,00,000 మంది బయటకు వస్తున్నారట. నేను కూడా 1,00,000 మందిలో ఒకరినైతే నాకు 1,00,000 జీతం ఎక్కడి నుంచి వస్తుంది, 10,000 వస్తుందో రాదో. ఇది ఈ దృష్టి పెట్టడం వల్లే విద్యార్థి సరిగ్గా చదువుకోలేడు. అతను మనసులో ఆందోళన మొదలైంది భవిష్యత్తు గురించి. అందుకే వశిష్ఠుడు ఏం చెబుతున్నాడంటే, నీకు చదువుకుంటున్నావు కదా ప్రస్తుతం, లేదా సంసారం చేస్తున్నావు, లేదా ఒక వ్యాపారం చేస్తున్నావు, లేదా ఒక ఉద్యోగం ఏదో చేస్తున్నావు, దాని మీద దృష్టి పెట్టు. నువ్వు చేస్తున్న పని మీద దృష్టి పెట్టు. వర్తమానం అనాయాసం భజత్, ఎటువంటి శ్రమ లేకుండా వర్తమానం మీద దృష్టి పెట్టు. ఎలాగా? బాహ్యధియా క్షణం, ఒక్క క్షణం మన బుద్ధిని బయటికి పంపించాలి, మళ్ళీ లోపలికి లాగేసుకోవాలి. ఆ పని చెయ్యాలి కాబట్టి మన మనస్సును ఉపయోగించి ఆలోచించాలి.
ఆలోచించాం కాబట్టి మాట్లాడవలసిన అవసరం ఉంటే మాట్లాడాలి, లేదు ఏదైనా పని చేయవలసిన అవసరం ఉంటే చెయ్యాలి. పని చేసే అవసరం లేనప్పుడు పని అక్కర్లేదు, పని అక్కర్లేనప్పుడు మాటలు అక్కర్లేదు, మాటలు అక్కర్లేనప్పుడు ఆలోచన కూడా అక్కర్లేదు కదండి. ఎందుకంటే ఆలోచించడం ఊరికే మనలో చాలామందికి ఉన్న ఇబ్బంది ఇది. అనవసరంగా ఆలోచిస్తూ ఉంటాం. ఆ సమస్య రాలేదు, లేదా అయిపోయింది, ఎప్పుడో అయిపోయింది, లేదా ఇంకా రాలేదు. అది వచ్చాకైనా ఆలోచించవచ్చు. అదేమి ముందే అంత ప్రణాళిక వేసుకుని ఉండాల్సినంత గొప్పవేం లేవు ఇక్కడ. మనకి చెప్పి ఏ సమస్యలు రావట్లేదు. వాన మనకి చెప్పి కురిసిందా, కరెంటు మనకి చెప్పిపోయిందా? అందుకని ప్రతిదాని గురించి ఊరికే తర్వాత ఏమవుతుంది, 3 ఏళ్ల తర్వాత ఏమవుతుంది, 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు నీ ఎదురుగా ఓ పుస్తకం ఉంది, చదవరాదా? నీ ఎదురుగా ఓ పని ఉంది, చేయరాదా? నీ ఎదురుగా ఓ పప్పు ఉంది, రుబ్బరాదా? నీ ఎదురుగా పాత బట్టలు ఉన్నాయి, వాషింగ్ మెషిన్లో వేసి ఉతకరాదా? దీనికి ఈ గొడవంతా ఎందుకు? నీ ఎదురుగా ఒక రికార్డింగ్ సాధనం ఉంది, రికార్డు చేయమన్నారు, చేసుకో, అది జాగ్రత్తగా చూసుకో. ఆ చేసిన విధానం బాగుందనుకోండి, 10 మంది పిలుస్తారుగా, అది బాగుందండి, చాలా బాగా చేశారండి అని 10 మంది పిలుస్తారు. మన ఖాతాలు పెరుగుతాయి, డబ్బులు వస్తాయి. దీని మీద దృష్టి పెట్టకుండా ఎంతకాలం ఇదేనా, మా తోడేళ్ళు గారు అబ్బాయి బ్రహ్మాండంగా ఫారిన్లో ఉన్నాడు, వాడికి ఏదో ఉద్యోగం వచ్చింది, నేను ఇక్కడ ఈ పని చేసుకుంటూ కూర్చున్న అండం వల్ల ఏమైంది, మీ తోడేళ్ళతో కొడుకుతో నీకు సమానమైన యోగం పట్టకపోక ముందు చేస్తున్న పని చెడిపోయింది. పని ఎప్పుడు బాగుండాలంటే శ్రద్ధ ఉండాలి పూర్తిగా. ఆ శ్రద్ధ ఉంటేనే పని బాగుంటుంది. నేను ఈవేళ ఇక్కడ ఉపన్యాసం ఇవ్వడం కోసం ఎలా తయారయ్యానో విద్యార్థులు ఎక్కువ మంది నాకు కనపడుతున్నారు కాబట్టి వాళ్ళకు ఉపయోగపడడం కోసం చెబుతున్నా. నేను 3 రోజుల క్రితం ఇంటి దగ్గరే యోగ వాసిష్టం గ్రంథాన్ని పూర్తిగా చదివి, ఒక సంపుటం అంతా చదివి, అందులోంచి 60 శ్లోకాలు రాసుకుని వచ్చాను నేను ఇక్కడ సంక్షిప్తంగా. ఇది నేను పడిన శ్రమ. ఆకాశం నుంచి ఏది ఊడి పడదండి. మాకందరికీ మీరందరూ మా కాళ్ళ మీద పడిపోయి మాకేదో ఆకాశం నుంచి ఏం రాదమ్మా, పాలు కాఫీ కూడా మేము అడిగితేనే ఇస్తున్నారు, ఎవరు ఇవ్వరు ఇక్కడ. ఒక్కో సంపుటంలో ఉండే శ్లోకాలు రాసుకుని అందులో సంక్షిప్తంగా ఈ 3 రోజుల్లో 36-40 శ్లోకాలు మించి కావు. అవి మళ్ళీ ఇంది మీద రాసుకుని అందులో మళ్ళీ 3 రోజులకి 3 కాగితాలు ఇలాంటివి తయారు చేసుకుని, ఇవాల్టి కాగితం నిన్నటి కాగితం ఇది, ఇవాల్టి కాగితం ఇది. ఇది కూడా నాకు ఎంత పొదుపు అంటే వాడేసిన రైల్వే టికెట్ ఇది ఒకవైపు. కాగితం ఎందుకు పాడు చేయాలి? కాగితాలు పాడు చేయడం అంటే చెట్లు కొట్టేయడమే కదా. హోటల్కి వెళ్ళినప్పుడు వెంటనే మనం ఈ టిష్యూ పేపర్లు ఊరికే తీసేయకూడదండి. అక్కడ పేపర్ న్యాప్కిన్ అంటూ ఎక్కువ వాడకూడదు. అవి ఎక్కువ వాడుతున్నామంటే పర్యావరణానికి నష్టం చేస్తున్నాం మనం. చెట్లు కొట్టేస్తున్నారు వాటి వల్ల. ఓ రుమాలు జేబులో పెట్టుకోలేవా? ఒక్కొక్క ప్యాంటుకి 6 జేబులు ఉన్నాయి కదా, ఒక జేబులో రుమాలు పెట్టుకోలేవా? ఆ రుమాలు తడిస్తే కాసేపు ఆరబెట్టుకోలేవా? కొంపలు అంటుకున్నా. మూతికో పేపర్, ముక్కుకో పేపర్, ప్రతి అవయవానికో పేపర్, 16 పేపర్లు తెస్తాడు వీడు ఒక మనిషి ఒక టిఫిన్కి. మళ్ళీ ఇడ్లీ తినగానే తుడుస్తాడు, సాంబార్ తినగానే తుడుస్తాడు, మధ్యలో తుడుస్తాడు. ఎందుకని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు కదా, నోటి వెంట కారిపోతూ ఉంటుంది, మళ్ళీ తుడుస్తాడు. ఇలా మొత్తం ఎంత నష్టం చేస్తున్నామండి మనం, అసలు ఆలోచించం ఆ విషయాన్ని. నాకైతే నియమం ఖచ్చితంగా హోటల్కి వెళ్ళిన విమానాశ్రయంలో కానీ ఎక్కడైనా సరే పేపర్ న్యాప్కిన్ కానీ ఏది నేను వాడను. నా జేబు రుమాలు నాకు కూడా ఉంటుంది ఖచ్చితంగా. ఒకవేళ లేకపోతే ఈ కండువానే ఇలా తీసి ఇలా చేతులు అద్దుకుంటాను, నష్టమేం లేదు. ఇదేమి కొంపలేమి అంటుకుపోవు, ఇదంతా పవిత్రమేం కాదు. ఇది ఊరికి పైన ఉంటుంది. మళ్ళీ దీన్నే లుంగీ పంచి కింద కట్టుకుంటా, అది వేరే విషయం. మరి లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? దీన్ని మళ్ళీ శుభ్రంగా రాత్రి శుభ్రంగా పడుకొని లుంగి పంచి కింద కట్టుకోవడమే, అయిపోయింది. వాడిసి నిన్న 2 రోజులు కట్టాం కదా, అది రాత్రి లుంగి పంచి అయిపోయింది అంతే. మరి దానికోటి దీనికోటి ఇన్ని రకాల బట్టలు ఇంత అవసరమా? అవన్నీ ఇక్కడికి మోసుకొస్తే అయిపోతుంది. విమానం అంతా 4 లగేజే ఉంటుంది ఇక్కడ. జీవితాన్ని వీలైనంత నిరాడంబరంగా పొదుపుగా పర్యావరణానికి ఏమాత్రం హాని చేయకుండా గడపాలి మనం. అంటే మనం ఈ ముందు మూతి మీద కారకుండానే తినాలి. ఒకవేళ కారింది, నీ రుమాలు నువ్వు పెట్టుకో, తుడుచుకో, దాన్ని ఇంటికి పెట్టుకెళ్ళి ఉతుక్కో. నీకోసం ఒక పెద్ద పేపర్ల కట్ట అక్కడ. అవన్నీ మనం ప్రతి ఒక్కడు ఇంత వాడేస్తుంటే ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళ సొమ్మేం పోయిందంటే హోటల్ వాళ్ళు పేపర్ కట్టలు తెచ్చి పెట్టేస్తారు అక్కడ. చెట్లు పాడవుతున్నాయి. ఎప్పటికప్పుడు మనం ఆ పని మీదే దృష్టి పెడుతూ శ్రద్ధగా చేస్తే అన్నీ బాగుంటాయి. దీనికి శ్రద్ధగా నేను పాటించింది ఇదే. ఇవాళకి మళ్ళీ పొద్దున్నుంచి నేను ఎవరికి నన్ను కలుసుకుంటానని చెప్పినా సరే నమస్కారం పెట్టాను. ఎవ్వరూ నన్ను కలవద్దు, అందరూ హాల్లోనే కలవండి, వినండి, నేను చెప్పింది ఆచరించండి. వ్యక్తిగతంగా కలిసి చేసేది ఏమీ లేదు.
నేను ఎంతమందికి అవకాశం ఇవ్వగలను, దయచేసి నన్ను మన్నించండి. 3 రోజులు బట్టి నేను ఇబ్బంది పెట్టుంటాను కొంతమందిని. కలుసుకుందుకు చాలామంది ప్రయత్నం చేశారు, కార్యకర్తలను చాలా ఇబ్బంది పెట్టారు. ఎవరిని రానివద్దు లోపలికని చెప్పాను నేను. ఎందుకంటే యోగ వాసిష్టం లాంటి మహత్తర గ్రంథం చెబుతున్నామంటే ఎంతో ధ్యానం చేసి తపస్సు చేసే తప్ప చెప్పలేమమ్మా ఇలాగా. వచ్చిన వాళ్ళందరితోనూ మాట్లాడి వాళ్ళ చేత దండాలు పెట్టించుకుని ఫోటోలు దిగి వాళ్ళు ఇచ్చిన కానుకలు కట్నాలు అన్నీ లెక్కెట్టుకుంటూ కూర్చుంటే యోగ వాసిష్టం అవుతుంది, రోగ వాసిష్టం అయిపోతుంది జీవితం ఇక్కడ. మనం ఏం వద్దు వైరాగ్యం అని చెబుతూ మళ్ళీ ఈ బిజినెస్ ఏంటి ఇక్కడ? కలవం అంటే కలవం అంతే, కార్యకర్త తప్ప ఎవరు లోపల రావడానికి వీల్లేదు. నాకు ఇచ్చిన వసతులు అయినా ఉంటాను, నేను ఒక్కడే ఉంటాను. ఆవిడ వస్తే ఆవిడ ఉంటుంది, మా శ్రీమతి, లేకపోతే ఇంకెవరు ఉంటారు, అంతే. అలా ఉండడమే. ఇది శ్రద్ధ. నేను చేసి చెబుతున్నాను, గర్వం కోసం కాదు. ఇది ఇంత 66 ఏళ్ళ వయస్సు ఉండి ఇన్ని గ్రంథాలు చదివి ఉండి ఇదే యోగ వాసిష్టం 32,000 శ్లోకాలు ఇప్పటికి 3 సార్లు పూర్తి చేశాను నేను. పారాయణ కింద 3 సార్లు పూర్తి చేశాను. 32,000 మొత్తం. అయినా సరే ఇక్కడికి తయారవ్వాలంటే 3, 12, 36, 40 శ్లోకాలు మళ్ళీ ఎంచుకుని వాటిని మళ్ళీ 3 కాగితాల మీద రాసుకుని ఏ రోజు కాగితం ఆ రోజు విభజన చేసుకుని ఈవేళ కాగితం పొద్దునుంచి దగ్గర పెట్టుకుని అల్పాహారం 4 ఇడ్లీలు తిన్న తర్వాత కూర్చుని ఆ శ్లోకాలన్నీ కంఠస్థం చేసి మళ్ళీ వాటిని గుర్తుపెట్టుకుందుకు ఒక వరసలో పెట్టుకుని ఆ వరస అంతా ఇందులో రాసుకుని ఎందుకైనా మంచిదని అది జేబులో కూడా పెట్టుకుని ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నామమ్మ చిన్నపిల్లాళ్ళలాగా. జస్ట్ లైక్ ఏ స్టూడెంట్. ఇది శ్రద్ధ. అలా శ్రద్ధగా చేస్తేనే ఉంటుంది. నువ్వు చేసే పని మీద దృష్టి పెట్టు. నువ్వు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నావు, ఆ పని మీద దృష్టి పెట్టు. అక్కడ మళ్ళీ వేరే ఆలోచన ఎందుకు? వర్తమానం అనాయాసం భజత్ బాహ్యధియా క్షణం. కాసేపు మనస్సుని బుద్ధిని బయటికి ప్రసరింపజేసి ఆ పని మీద దృష్టి పెట్టి ఆ పని ఏదో చేసి దానికి సంబంధించి ఎవరితోన్నా మాట్లాడాలంటే 2 ముక్కలు ఫోన్లో మాట్లాడేసి అక్కడ పెట్టే. భూతం భవిష్యత్ అభజతు. భూతకాలం గురించి కానీ అంటే జరిగిపోయిన దాని గురించి కానీ భవిష్యత్ రాబోయే దాని గురించి కానీ అభజత్ భజించకు, ఆలోచించకు, వదిలే ఆ విషయాన్ని. అది వచ్చాక చూద్దామండి. భూతం భవిష్యత్ అభజతు. అప్పుడు ఎలా ఉంటుంది? యాతి చిత్తం అచిత్తతాం. అసలు మనస్సు అనేది ఉన్నా కూడా లేనట్టే లెక్క. మన సమస్త దుఃఖాలకి మూలం మన దిక్కుమాలిన మనస్సే, శరీరం కాదండి. శరీరానికి అనారోగ్యం రావడానికి కూడా మనస్సే కారణం. ఒత్తిళ్ళు లేకుండా సరిగ్గా చూసుకుంటే అంత ఆరోగ్యంగానే ఉంటాం. మన అనారోగ్యాలకి 2 కారణాలు, 1 తిళ్ళు, 2 ఒత్తిళ్ళు. ఇంకా కొంచెం స్పష్టంగా చెప్పాలంటే యోగ వాసిష్టం ప్రకారం చెప్పాలంటే నేను చమత్కారంగా ఇంకో మాట చెబుతా. ఇంకో 2 కారణాలు కూడా ఉన్నాయి, ఇందులోంచి భాగమే అది కూడా. నిలవబెట్టిన తిండి, నిలబెట్టలేని మనస్సు, ఇదే మన కారణం ఇక్కడ. 1 నిలవబెట్టిన తిండి, ఫ్రిడ్జ్లో పెట్టి తింటున్నాం, బుద్ధి జ్ఞానం ఉందా మనకి? ఆ పాటి పదార్థం తాజాగా తయారు చేసుకోలేమా? ప్రతిదీ అందులోకి తోసేస్తారు ఇక్కడ. ఒక మొగుడిని ఒక్కడనే బయట పెట్టారు, వాడు అదృష్టవంతుడు. వాడిని కూడా దోసేస్తే అప్పుడప్పుడు తీసుకొచ్చి గొడవ లేదు, అస్తమానం గొడవ చేస్తూ ఉంటాడు ఇక్కడ. లోపల భారత్తే ఏ ఆదివారమో ఖాళీగా ఉన్నప్పుడు బయటికి రమ్మని చెప్పచ్చు. పైగా చల్లగా ఉంటాడు కూడా లోపల. మొత్తం అన్నీ తోసేస్తున్నారు అందులోకి. పైగా డబుల్ డోర్ ఫ్రిడ్జ్లు వచ్చాయి ఈ మధ్యలో. 1 డోర్ సరిపోలేదు మన ప్రాణానికి. డబుల్ డోర్, 2 అంతస్తులు, 3 అంతస్తులు. ఇక ముందు విల్లా ఫ్రిడ్జ్ అని ఒకటి వస్తుంది, విల్లా ఫ్రిడ్జ్. ఇక మొత్తం అందరూ అందులోనే. దాంట్లో శుభ్రంగా చల్లబెట్టేయడం, మొత్తం అన్ని చల్లారబెట్టేయడం, మళ్ళీ తీసుకొచ్చి దాన్ని వేడిగా లేదని చెప్పి మైక్రోవేవ్లో పడ్డం. ఇది తద్దినం, అది అధిక మాసం తద్దినం. దీని ఇక్కడ చల్లబెట్టడం ఎందుకు, అక్కడ వెచ్చ చేయడం ఎందుకు? బుద్ధి ఉందా లేదా? ఇంత చారు కాచుకొని తినలేమా అండి? ఇంత వేపుడు ముక్కలు చేసుకోలేమా? ఇంత పచ్చడి చేసుకోలేమా? దానికి స్విగ్గీ జొమాటో నుంచి తెప్పించుకోవాలా? వాడు ఎక్కడి నుంచి తెస్తాడో తెలుసా? ఎవడు తయారు చేశాడో తెలుసా? ఏ నూనె వాడాడో తెలుసా? అసలు వాడు మధ్యలో తినేసేయడమో నీకు ఏమైనా తెలుసా? మన ఆరోగ్యాలు మనమే పాడు చేసుకుంటూ, మన మనస్సును మనమే పాడు చేసుకుంటూ వ్యవస్థ అంటే వ్యవస్థ ఎక్కడదండి? వ్యక్తికి విస్తృత రూపం వ్యవస్థ, వ్యవస్థకి సంకుచిత రూపం వ్యక్తి. అంతకంటే తేడా ఏం లేదండి. మనం అందరూ కలిస్తే వ్యవస్థ. నువ్వు వేరు నేను వేరు అనుకుంటే వ్యక్తి. అంతకంటే ఎలా? నువ్వు నేను తలుచుకుంటే వ్యవస్థ ఈరోజు ఇక్కడే ఇప్పుడే బాగుపడుతుంది. నీ బాధ్యత నువ్వు సక్రమంగా చేయడమే, అంతకంటే ఏం లేదు ఇక్కడ. భజద్బాహ్యధియా క్షణం భూతం భవిష్యదభజతు. భూతం భవిష్యమభజతు. యాతి చిత్తం అచిత్తతాం. అప్పుడు నీకు చిత్తం ఉన్నా కూడా లేకపోయినట్టేనయ్యా, మనస్సు నిన్ను బాధ పెట్టే సమస్య లేదు అన్నాడు. పైగా
మన మనస్సు ఇంకా విచిత్రంగా ఆలోచిస్తుంది. ఎప్పుడూ అనుభవించిన దుఃఖాల గురించి ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుని కుమిలిపోయేవాళ్ళు కూడా ఉంటారు. ఆ దుఃఖం అనుభవించి 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, ఏదో రకంగా దాన్ని ఎదుర్కొన్నాం, వెళ్ళిపోయింది. ఇప్పుడు భగవంతుడి దయ వల్ల సుఖంగా ఉన్నాం. ఉండొచ్చు కదా ఇప్పుడంటే ఇలా ఉన్నాగానే ఒకప్పుడు ఎవరు అడిగారు నిన్ను? ఎవరో మూతి ముందు మైకెట్టినట్టే. ఏం లేదు, మన కష్టాలు అందరికీ చెప్పాలని, వాళ్ళందరూ మన మీద సానుభూతి చూపించాలని, లేకపోతే మనం ఆ కష్టాన్ని ఎదుర్కొన్నప్పుడు ఎంత హీరోయిజం ప్రదర్శించామో అది అందరికీ తెలియాలని, ఆ రకంగా వాళ్ళు మన ప్రశంసించాలని. ఇది డబ్బా కొట్టు వ్యవహారం కాదా? ఎందుకు చెబుతున్నావు? 10 ఏళ్ల క్రితం జరిగిందని ఇక్కడ పెద్ద గొప్ప, నువ్వు ఒక్కడవే ఎదుర్కొన్నావు, ఇంకెవరు లేరా? అన్నిటికీ మూలం మన అహంకారమే, మన మనస్సే. ఈ మొత్తం వాగేది, సాగేది, సానుభూతి, అసూయ అన్ని దిక్కుమాలిన మనస్సులోంచే వస్తున్నాయి. దాన్ని ఒక్కదాన్ని జయించగలిగితే ప్రపంచంలో ఎవరికీ దుఃఖం అనేది ఉండనే ఉండదు అసలు. ఆ జరిగిపోయిన మోసాలో, ద్రోహాలో, పడిన కష్టాలో ఏవో ఉన్నాయండి. ఎందుకు తలుచుకుంటున్నావు ఇప్పుడు మళ్ళీ? తే ప్రయాత సమారంభాగా, దానికే యోగ వాసిష్ఠ కర్త చెబుతున్నాడు. ఎందుకయ్యా దిక్కుమాలిన రోజులు మళ్ళీ తలుచుకుంటున్నావు? అదేమన్నా శుభకార్యమా, పెళ్ళా? నీ మనస్సును నువ్వు నిగ్రహించుకోలేవా? ఏదో రకంగా అది అయిపోయింది కదా. 10 ఏళ్ల క్రితం ఆ గొడవంతా అయిపోయింది. ఓ పెద్ద అనారోగ్యం వచ్చింది, బయటపడ్డాం, అయిపోయింది కదా. ఇప్పుడేం లేదు కదా. లేదు, ఏదో ఎవరితోనో వియోగం వచ్చింది, పెద్ద దుఃఖం పడ్డాం, విడాకులైనాయి, గొడవ పడ్డాం, బయటపడ్డాం, ఇంకో పెళ్లి చేసుకున్నాం, లేకపోతే ఏదో ఒక్కళ్ళం పిల్లలతో సుఖంగా ఉన్నాం, గొడవ లేదు, వదిలేయి ఆ విషయాన్ని. ఇక వచ్చిన వాడి దగ్గరలా హరికథ చెప్పాలా? ఈ చెప్పేవాడు ఎవడైనా సరే వాడి నేరాలు చెప్పడు, అవతల వాళ్ళ నేరాలే చెబుతాడు ఖచ్చితంగా. ఆత్మ పరిశీలన చేసుకుంటే తెలిసిపోతుంది. మన తప్పు మనం చెప్పం, అవతల వాళ్ళ తప్పే చెబుతాం. భార్యాభర్తలు విడిపోతే మీరు ఇద్దరిని విడిగా అడగండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు చెబుతారమ్మా. తన తప్పు ఎవరో ఒప్పుకోరు. అంచేత అంత మాట్లాడాలంటే ఏ గురువులో, పెద్దవాళ్ళో, తల్లిదండ్రులో ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడవలసిందే. తర్వాత మళ్ళీ విడిగా చెప్పాల్సిందే. ముందు మాట్లాడేటప్పుడు కూర్చోబెట్టి మాట్లాడాలి, తర్వాత విడిగా చెప్పాల్సినవి చెప్పాలి. ఎవరు చెప్పినా వాళ్ళకి ఎలా చెప్పాలి? కలవడానికి వీలుగానే చెప్పాలి, విడిపోవడానికి వీలుగా రెచ్చగొట్టేయకూడదు. మన ఉద్దేశం అది కాదు కదా. దానికి చెబుతున్నాడు, ఎందుకయ్యా దిక్కుమాలిన రోజులు గతంలో జరిగినవన్నీ గుర్తు చేసుకుని ఆరోగ్యం పాడు చేసుకుంటావు? తే ప్రయాత సమారంభాః గతాస్తే దగ్ధవాసరాః యేషు చింతానలజ్వాలాజాలకీర్ణో భవానభూత్ యేషు చింతానలజ్వాలాజాలకీర్ణో భవానభూత్. తే ప్రయాత సమారంభాః, ఆ రోజులన్నీ వెళ్ళిపోయాయి కదా. దుఃఖాలు పడిన రోజులన్నీ వెళ్ళిపోయాయి కదా. ఇప్పుడు ఎందుకు గుర్తు చేసుకుంటున్నావు మళ్ళీ? పాండవులు 13 ఏళ్ళు నానా దుఃఖాలు పడ్డారు, 12 ఏళ్ళు అరణ్యవాసం, ఏడాది అజ్ఞాతవాసం. వాళ్ళు యుద్ధ సమయంలో ఎప్పుడు గుర్తు చేసుకున్నారో తెలుసా? శత్రువు ఎదురుగా ఉన్నప్పుడు భీముడు గుర్తు చేసుకున్నాడు, రే ఎంత ఏడిపించుకు తిన్నావురా మమ్మల్ని. కర్ణుడు కనిపించినప్పుడు గుర్తు చేసుకున్నాడు. ఎందుకని ఆ బాణం తీవ్రంగా ఉండాలి కదా. మరి ఏమన్నావురా ద్రౌపదిని? కర్ణ ఏమన్నావురా నువ్వు? 5గురు మొగుళ్ళు ఉన్నారు, నిన్ను కాపాడలేకపోయారు, 6వ మొగుడిని వెతుక్కోమంటావని నాలుక చీరేస్తా అని భీముడు బాణం వేస్తే దెబ్బ కర్ణుడు మూర్ఛపోయాడు. ఎప్పుడు ఆయుధానికి పదును ఆకురాతి మీద పెట్టకూడదండి, అవమానం మీద పెట్టాలి పదును ఖచ్చితంగా. అప్పుడు ఆయుధం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. భీముడు తన బాణానికి పదును ఎక్కడ పెట్టాడు అంటే కర్ణుడు కనపడగానే ఆకురాతి మీద పెట్టలేదు, అవమానం మీద పెట్టాడు. నా భార్యను ఏమంటావురా నువ్వు? 5గురు మొగాళ్ళు ఉన్నారు, నీకు పనికి రాకుండా పోయారు, 6వ వాడిని చేసుకుంటావు, నీ సంగతి చూస్తా, నీ 4 కోసేస్తా అని బాణం వేస్తే కర్ణుడి డొక్కలో తగిలింది. వెంటనే కర్ణుడు మూర్ఛపోయాడు. అది భీముడు పరాక్రమం. కర్ణుడెవడో భీముడిని క్షమించడం కాదు, భీముడు అంతకు ముందు రోజునే 16వ రోజు యుద్ధంలోనే కర్ణుడిని క్షమించాడు. వెంటనే కర్ణుడు మూర్ఛపోగానే కత్తి తీసుకుని వెళ్ళాడు రథం మీదకి. ఎందుకు? నాలుగు కోసాడని కొస్తానన్నాడు కదా. మరి నా భార్యని ఇంత మాట అంటామని 2 నాలుగు కోసేస్తా అని కత్తి పట్టుకుని రథం మీదకి దూకితే శల్యుడు ఆపాడు. కర్ణుడికి సారథి శల్యుడు కదా. ఆపి ఏమన్నాడో తెలుసా? భీమా, వీడు దుర్మార్గుడు, వీడు 4 నువ్వు కోసేస్తే నాకేం బాధ లేదు, కానీ మూర్ఛపోయిన వాడికి గాయమైందంటే చచ్చిపోతాడయ్యా వెంటనే. మూర్ఛపోయిన వాడిని ఎప్పుడు మనం రోడ్డు మీద చూసినా సరే ఏ తాళంచేవో వాడి చేతిలో పెట్టి మొత్తం మీద నీళ్లు జల్లి లేపాలి, కానీ వాడిని అలాగే వదిలేసామనుకోండి, ఓ కుక్క గరిచిందంటే చచ్చిపోతాడు, ఏదైనా ఇనపతి గుచ్చుకుందంటే చచ్చిపోతాడు. వెంటనే నెత్తురు కారకూడదు, మూర్ఛరోగి శరీరం నుంచి ఎప్పుడు నెత్తురు రాకూడదు. వచ్చిందంటే వెంటనే చచ్చిపోతాడు, ఎందుకంటే కారుతున్నట్టు వాడికి తెలియదు, మూర్ఛ నెత్తురంతా కారిపోతుంది.
అందుకని మూర్ఛరోగం కనపడితే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళిపోవాలి మనం, మానవతాభావంతో. రోడ్డు మీద వదిలేయకూడదు. అలాగే ఏ గాయం తగిలినా ప్రమాదం, ప్రాణం పోతుంది. అందుకని నువ్వు నాలిక కోస్తే కర్ణుడు ప్రాణం పోతుందే, వాడు ప్రాణం పోతుందని కూడా నాకేం బెంగలేదు. కానీ వీడిని అర్జునుడు చంపుతానని చెప్పాడు కదా, అతని ప్రతిజ్ఞ నిర్వీర్యం అవుతుంది కదా. రేపొద్దున నేను చంపుతాను అన్నవాడిని మా అన్నయ్య చంపేశాడు అనవసరంగా అని అర్జునుడు బాధపడతాడు కదా, అర్జునుడి ప్రతిజ్ఞ వృధా అవుతుంది కదా. అందుకని అతన్ని వదిలేవయ్యండి. ఈ ప్రతిజ్ఞోటి నా ప్రాణానికి, లేకపోతే వీడు నాలుగు ఇక్కడ కోసేసేవాడు అని వదిలేశాడు. అంతటి మహాపరాక్రమవంతుడు భీమసేనుడు. ఎవరి చేతుల్లో ఓడిపోయే రకం కాదు ఆయన. ధర్మానికి నిలబడిన వాడికి ధైర్యం అదే వస్తుందండి. ఇది కౌరవ పాండవ యుద్ధం. గతాన్ని ఎప్పుడు గుర్తు చేసుకున్నాడు భీముడు? కర్ణుడు కనపడినప్పుడు. అంటే వర్తమానం ఇందాక చెప్పుకున్నట్టే కనపడ్డాడుగా. మరి వాడి మీద వేసే బాణానికి మంచి పదునుగా వాడికి తీవ్రంగా తగలాలి అంటే మన గుండెల్లో పగ రగలాలి, అప్పుడే తగులుతుంది అది. మనం ఏం చేస్తూ ఉంటాం అమాయకంగా, వాడు కనపడితేనేమో వాడిని ఎదిరించే ధైర్యం లేక బాగున్నావా బాగున్నావా అని పలకరించి వాడు వెళ్ళిపోయాక ఇంట్లో పెళ్ళాం దగ్గర అంటాం. ఇక్కడ ఏమైంది? ఇక్కడ వాడినేమో అక్కడ పలకరించావా, వాడి మీద భయంతో వెళ్ళిపోయాక పెళ్ళాం దగ్గర ఈ గుద్దడం దేనికి? ఇక్కడ పైగా ఈ చేతికి ఉంగరం ఉంది, దీంతో గుద్దుకున్నాడు, వీడికి రెత్తులు వచ్చింది. ఇప్పుడు ఏమైంది? అదేదో వాడిని గుద్దాల్సింది. చాలామంది మనుషులు ధైర్యాలు ఇలాగే ఉంటాయి. అసలు పని వచ్చినప్పుడేమో లోపలికి వెళ్ళిపోతాడు, పని లేనప్పుడు కూర్చొని పెళ్ళాం దగ్గర గొప్పలు చెబుతూ ఉంటాడు అక్కడ. ఎందుకంటే ఈవిడ దగ్గర ఏదో హీరో అని ఆవిడకి ఎప్పుడో తెలుసు నీ పరాక్రమం అంతా, నువ్వు చెప్పక్కర్లేదు ఎక్కడ. ఇదే మానుకుంటే బాగుంటుంది. నీకు అవసరమైనప్పుడు యుద్ధం చేయి. యుద్ధం మానమని యోగ వాసిష్టం చెప్పలేదు, యుద్ధం మానమని భారతం చెప్పలేదు, యుద్ధం చేయొద్దని రామాయణం చెప్పలేదు. హిందూ ధర్మంలో ప్రధానమైంది అహింస. అంటే అనవసరంగా హింస చెయ్యొద్దు. దుర్మార్గుణ్ణి చంపవలసి వస్తే క్షణం ఆగద్దని చెప్పింది హిందూ ధర్మం. ఖచ్చితంగా దుర్మార్గుణ్ణి చంపడానికి ఆగాల్సిన పని లేదు. అనవసరంగా నీ అంతటి నువ్వు ఎవడి జోలికి వెళ్ళద్దు. చట్టపరంగా శిక్ష వేయడానికి, శిక్షించడానికి కూడా ఆలోచిస్తూ కూటే రాజ్యాంగం ఎందుకు, రాజులు ఎందుకంటే పని లేక. ఇది హిందూ ధర్మం. అంతేగాని ఇక్కడ మొత్తం నిన్ను కొడుతున్నా సరే, తిడుతున్నా సరే, నిన్ను నీ భార్యా పిల్లల్ని అవమానించినా సరే నువ్వు అహింసాపరం ఓ ధర్మ కానీ చేతకానితనం ప్రదర్శించమని వైదిక ధర్మం చెప్పలేదమ్మా. యుద్ధమే చేయమని చెప్పింది. భగవద్గీత అంతా యుద్ధం చేయించడానికి చెప్పాడు, నోరు మూసి కూర్చోడానికి కాదు. కానీ చేసిన యుద్ధాన్ని చేసిన వెంటనే వదిలేయమన్నాడు కృష్ణుడు. నీకు మళ్ళీ ఆలోచించకు, నేను చేశానని గొప్ప చెప్పుకో. ఇదే భగవద్గీత. తే ప్రయాతా సమారంభా గతాస్తే దగ్ధవాసరా. గడిచిన దుఃఖాన్ని మనం గుర్తు చేసుకోవలసి వస్తే ఆ ద్రోహానికి, మోసానికి కారణమైన శత్రువు ఎదురుగా ఉంటే గుర్తు చేసుకుని వాడికి మాటలతో కానీ, తెగిపోయిన చెప్పుతో కానీ సమాధానం చెప్పచ్చు. దాన్ని హిందూ ధర్మం కాదని చెప్పదు. కానీ వాడు మన దగ్గర లేనప్పుడు, మనం ఇంట్లో కూర్చుని కాఫీ తాగుతున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు, అన్నం తింటున్నప్పుడు ఇవన్నీ ఎందుకండి? పని లేక సుఖంగా గోంగూర పచ్చడి చేశారు, అందులోకి ఉల్లిపాయలు కూడా వేశారు, కొట్టే కలిపి కొట్టే కావేటి రంగా. ఇప్పుడు ఎందుకు ఈ గొడవలని? ఎప్పుడు ఏం చెయ్యాలో అదే చెయ్యాలి. వర్తమానం అనాయాసం భజత్ అంటే అర్థం అది. పగ తీర్చుకోవడమే అవసరం తీర్చుకో, దాని సమయం వచ్చినప్పుడు తీర్చుకో. రోజు ఇదే గొడవ ఎందుకు? దానివల్ల ఏమవుతుంది? ఆ శత్రువు పోడు, మనకి బీపీ వచ్చేస్తుంది. ఇక్కడ అంటే శత్రుత్వాలు ఉంటూనే ఉంటాయి. మనం వద్దన్నా మనకు కొంత శత్రువులు ఉంటారండి. ధర్మరాజు అజాత శత్రువు అంటారు, పొరపాటు మాట. ఆయన అజ్ఞాత శత్రువు. ఆయన శత్రువులు లేరు అనద్దు, ఉన్నారు, ఆయనకి తెలియదు ఆ విషయం. లేకపోతే మీకు ఒకటే లెక్క, ధర్మరాజు పక్షంలో 7 లక్షల మంది పాల్గొన్నారు, కౌరవుల పక్షంలో 11 లక్షల మంది పాల్గొన్నారు. 4 లక్షల మంది ఆయనకి శత్రువులు ఎక్కువే ఉన్నారు కదా, అర్థమే పోలేదా? ధర్మరాజుకి శత్రువులే లేకపోతే వాళ్ళందరూ వచ్చి ఇటువైపు పాల్గొనాలి కదండి. లోకంలో అధర్మాన్ని సమర్థించడమే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అందరికీ అధర్మం పాటించే వాళ్ళకి అందరికీ బలాలు ఉంటాయి, డబ్బు ఉంటుంది, అధికారం ఉంటుంది, వాళ్ళ చుట్టూ 10 మంది చేరతారు. ధర్మాత్ముడిని ఎవడు సమర్థిస్తాడు? వాడు బలహీనంగా ఉంటాడు. కానీ పాండవులు నెగ్గారు. ఎందుకని? మొత్తం అటు 11 లక్షలు ఉన్నా, ఇటు 7 లక్షలే ఉన్నా, ధర్మానికి బలం చేకూర్చే దైవం జగద్గురువు కృష్ణ పరమాత్మ పాండవుల వైపు ఉన్నాడు కాబట్టి పాండవులు గెలిచారు. లేకపోతే వాళ్ళు గెలిచేవారు. అంటే మనమైనా అలాగే ఉండదు. మనం ధర్మాత్మలం అయితే, మనం భగవన్నామస్మరణ మానకుండా ఉంటే కృష్ణ పరమాత్మే మన ఇంట్లో అవతారం ఎత్తి సారథ్యం వహించి గెలిపిస్తాడమ్మా, సందేహమే లేదు. ఒకటే లెక్క, మనం ధర్మాత్మలం అయితే సరిపోదు, నిరంతరం భగవత్స్మరణ చెయ్యాలి. భగవత్స్మరణ చేయడం అంటే ఛార్జింగ్ ది బ్యాటరీ. నీ సెల్ ఫోన్ నువ్వు ఎంత బాగా మాట్లాడినా, నీకు ఎంత వాక్చాతుర్యం ఉన్నా ఫోన్ పనిచేయాలా వద్దా?
ఫోన్ పనిచేయాలంటే ఛార్జింగ్ ఉండాలి, నెట్వర్క్ ఉండాలి. లేకుండా నాకు బాగా వాక్చాతుర్యం ఉందండి, సమయానికి ఫోన్ పనిచేయలేదు, చేసేలా నువ్వు చూసుకోవాలి. నువ్వు ఛార్జింగే లేకపోతే, నెట్వర్క్ లేదనుకో నీ బాధ్యత కాదు, ఛార్జింగ్ లేకపోతే నీ బాధ్యతే కదా. అంచేత మనం ఫోన్ అవసరం ఎక్కువ ఉన్నప్పుడు ఛార్జింగ్ ఎక్కువ పెట్టుకోవాలా వద్దా? ఆ ఛార్జింగే జీవితంలో నమ శివాయ నమ శివాయ నమ శివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః, ఇలా ఏదో ఒక నామాన్ని నిరంతరం మనస్సులో స్మరిస్తూ శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని, ఇంద్రియాలని ఛార్జింగ్ చేయాలి. మనం సత్యానికి, ధర్మానికి కట్టుబడి ఉండాలి. భగవత్ శక్తి మనల్ని కాపాడాలంటే ఛార్జింగ్ చేయాలి. ఆ ఛార్జింగే నామస్మరణ. వాడికి లాఠీ చార్జ్ అయిపోతుంది, ఎదుటివాడికి అనుమానం లేదు. ఇక్కడ నువ్వు భగవన్నామస్మరణ మానేనా సత్యం ధర్మం గెలుస్తుందని చెప్పలేం. గెలిస్తే గెలవచ్చు, లేకపోతే లేదు. కానీ సత్యం ధర్మాన్ని భగవన్నామస్మరణ కేవలం ఒకటి చేస్తూ సత్యాన్ని ధర్మాన్ని పాటించకపోతే భగవంతుడే మన పక్షాన ఉండడు, గెలిచే ప్రశ్న లేదు. సత్యాన్నే పలకాలి, ధర్మాన్నే పాటించాలి, భగవంతుడిని స్మరించాలి. భక్తుడంటే అర్థమే మాటల్లో సత్యం, చేతల్లో ధర్మం, మనస్సులో భగవంతుడు, ఈ మూడు ఉండేవాడే భక్తుడు. నిజమైన భక్తి అంటే నేను యాత్రలు చేశాను, తీర్థాలు చేశాను, బొట్లెట్టాను, గుట్లెట్, ఇవన్నీ పక్కనెట్టవాయా. ఈ బాకియాడంబరం ఎవడు అడగలేదు ఇక్కడ. నువ్వు సత్యాన్నే పలికావా, ధర్మాన్నే పాటించావా, నీ మనసులో భగవత్స్మరణ చేసావా, లేనప్పుడు నువ్వు భక్తుడిని చెప్పుకునే హక్కు నీకు లేదు, గుళ్ళోకి వెళ్ళే హక్కు కూడా నీకు లేదు. మన జీవితం, మన ప్రవర్తన బాగు చేసుకోకుండా ఊరికే బొట్లెట్టాం, పంచలు కట్టాం, నామాలు ఎట్టామంటే ఎవడి కోసం అండి ఇది? ఎదుటివాడిని మాయ చేయడానికా? అది దేవుడు ఒప్పుకోడు. అందుకని అయిపోయిన రోజులు అయిపోయాయి. గతాస్తే దగ్ధమాసర, అసలు తగలబడ్డ రోజులు అవన్నీ ఎందుకు తలుచుకుంటున్నావు? మళ్ళీ అయిపోయినవన్నీ 10 ఏళ్ల క్రితం జరిగింది, 20 ఏళ్ల క్రితం జరిగింది. కొంతమంది కష్టాలు పెంచేసుకుంటారండి. వాళ్ళు తప్పు చేసి వాళ్ళే కష్ట పెంచేసుకుంటారు. ఎందుకంటే అవతల వాళ్ళు బాగుండడం ఇష్టం లేక. వాళ్ళు బాగున్నారు, మనం ఎవరికి ద్రోహం చేసామో వాళ్ళు బాగున్నారు చాలా. వాళ్ళు బాగుండడం కూడా మనకి ఇష్టం లేదు, మనకంటే చెడిపోవాలి. దుర్మార్గం కదా ఇది. కష్టాలు పెంచేసుకుంటారు. ఇంకా వాళ్ళ కోసమే చెబుతున్నాడు. ఎందుకు? అవన్నీ కాలిపోయిన రోజులు. గతాస్తే దగ్ధమాసరాహ, ఆ రోజులు తగలబడ్డ రోజులు అవన్నీ గుర్తు చేసుకుంటాం. ఎందుకని ఎటువంటి రోజులు అవి? ఏషు చింతానల జ్వాలా జాల కీర్ణో భవాన్ అభూత్, ఆ దుఃఖం అనే అగ్నిజ్వాలల కీలల్లో నువ్వు మాడి మసైపోతుంటే నిన్ను కాపాడింది భగవంతుడే కదా. ఆ భగవంతుడిని గుర్తు చేసుకోకుండా ఈ దుఃఖాన్ని ఎందుకు గుర్తు చేసుకుంటున్నావయ్యా అంటున్నాడండి యోగ వాసిష్ఠకర్త.